శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కోదండరాం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మించి ఇవాళ అమరులు చేసినటువంటి త్యాగం ఈ మనకు తెలంగాణ ప్రకటనను క్యాబినెట్ నుంచి డ్రాఫ్ట్ బిల్లు ఆమోదాన్ని మనం తెచ్చుకోగలిగినాం. అందుకని ఈనాటి ఈ విజయం అమరులకు త్యాగ ఫలితమని మనం గుర్తించాలి. ఈ ఫలితం అమరులకే అంకితమని కూడా మనం అందరం తెలంగాణ ప్రజలను గుర్తించవలసిన అవసరం ఉన్నది. అనేక పార్టీలు మరి సహకరించి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకు ఈ ప్రకటన తెచ్చిపెట్టినాయి. పోరాటంలో ముందుగా జేఏసీతో పాటు కలిసి నడిచినటువంటి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరి గుర్తించి నిర్ణయం ఇచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వము వారందరికీ ఇవాళ తప్పనిసరిగా ఈ తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ప్రత్యేకించి ఇది ఇంకా అయిపోలేదు, మనం ఇంకా నడవవలసినటువంటి దోవ ఇంకా మిగిలే ఉన్నది. ప్రత్యేకించి ఈ అసెంబ్లీ దాటాలి, అదేవిధంగా పార్లమెంటులో ఆమోదం పొందాలి. అప్పటి వరకు మన పోరాటం కొనసాగించవలసిన అవసరం ఉన్నది. అందుకొరకై ప్రతి ఒక్కరూ కూడా సమాయత్తం కావాలి, సంసిద్ధంగా ఉండాలి అని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ దశలో మనం అనుసరించవలసినటువంటి వ్యూహాన్ని జేఏసీ ఖరారు చేస్తారు. జేఏసీ ఖరారు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తుంది. ఒక 2-3 రోజుల్లోనే విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. అందరినీ సంప్రదిస్తాం. డ్రాఫ్ట్ బిల్లుపై నిపుణులందరి అభిప్రాయాలు తీసుకుంటాం. అన్నీ అయిన తర్వాత మన కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుందో ఆలోచించుకొని ఆ కార్యాచరణను తయారు చేసుకొని ముందుకు పోతాం. ఆంధ్ర ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే శాంతియుత విభజనకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా నిలబడలేని స్థితిలో ఉంది, నిలబెట్టడం అనితర సాధ్యం. విభజన శాంతియుతంగా జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలకు లాభం కాబట్టి శాంతియుత విభజనకు సహకరించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. మేము సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీమాంధ్ర పాలకుల కుట్రలను ఎదుర్కోవటానికి మేము కూర్చున్నప్పుడు ఆలోచించుకుంటాం. మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అన్ని డ్రాఫ్ట్ బిల్లు పైన మా అభిప్రాయాలను అందరితో సంప్రదించి అప్పుడు మేము ప్రకటిస్తాం. అప్పటిదాకా మేము తొందరపాటుగా వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. చదువుతున్నాం మేము కూడా, కానీ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాం. తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఎట్లా ఉంటే బాగుంటుందో ఆలోచించుకొని అన్నింటిపైన స్పందిస్తాం. ఏ రీతిలో దాంట్లో సవరణలు అవసరం ఉంటాయో ఆ సవరణలకు ఏం చేయవలసి ఉంటుందో అవన్నీ ఆలోచించుకొని మాట్లాడతాం.